नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पेरेश्वर। రెడ్డివారిపల్లి స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఊరి నుంచి రాజా అన్న చంద్రమోహన్ అన్న జ్ఞాపకార్థం పుట్టినరోజు సందర్భంగా మా పిల్లలకి పుస్తకము, పెన్ను, ఎరేజరు ఇలాంటి వస్తువులన్నీ ఇచ్చినారు. ఆయన జ్ఞాపకార్థం చేస్తున్న ఈ ఉన్నతమైన పనికి నిజంగా మేమందరూ మా స్కూల్ తరఫు, మా ఉపాధ్యాయుల తరఫు అభినందిస్తున్నాము. ఇలాగే పేద విద్యార్థులకు మీ సహాయం, ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఐ సార్ అయిన చంద్రమోహన్ సార్ లాగా మా విద్యార్థులందరూ కూడా అలాంటి ఉన్నతమైన స్థాయికి చేరాలని, అందుకు మీ అందరి తోడ్పాటు కూడా ఇలాగే ఉండాలని, ఎర్రగా ఈ పేద పిల్లల పట్ల మీరు ఇలాగే దయతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీనికి సార్ ఇది ఈ లెవెల్కే ఉండింది భూమి. మేము హైట్ చేసి డీజన్ రావాలనే ఉద్దేశంతో హైట్ చేసి ఆ డీజన్ వచ్చేసరికి చేసాం. అక్కడంతా హైట్ ఉంది. ఈ వాటర్ వస్తామని తెలిసి ఇది డ్రైన్ పెట్టింది. మళ్ళీ పంపించేద్దాము. ఇప్పుడు అయిపోయినా అక్కడి నుంచి రాదు. మనం 2 నుంచి అంతా లోడింగ్ కూడా అక్కడే. ఇక్కడే సార్, అంతా అక్కడే. అక్కడ అదే టీటీడీ స్పీడ్కి వస్తా ఉంటాయి. ఇక్కడ తగ్గింది. మ్యాప్ వాటర్ అంతా ఇక్కడే ఎక్కువ. మీకు పేపర్ మీద గీసాను కదా, డీటెయిల్స్ కనుక్కోండి. ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత
ఇక్కడ రావడం లేదు, ఇక్కడ వస్తుంది, ఇక్కడి నుంచి వస్తాను, ఇక్కడ రావడం ఇది చేయాలి. వాటరింగ్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ నుంచి గలీజ్ అంతా అక్కడికి మొత్తం అంతా ఎద్దులతో కబిలేంటి తెలుసు, అవి ధోని మాత్రం చేసి ఎద్దులు డౌన్కి చెట్లను కాంక్రీట్ వేయడానికి దాని సంబంధం లేదు. అదే అంటే ఎంత ఇక్కడి నుంచి వచ్చింది, ఆ నీళ్ళు అడుగు నుంచి వచ్చాయి. ఫస్ట్ దీన్ని ఏది మాత్రం వచ్చేసింది, కానీ మనం అవతలేదు ఇది మాత్రం తీసుకున్నాం. కానీ మన ప్రజల ప్రాంతం ఎక్కడ టెంపుల్ నలుమూలలో నాకు పోగొట్టింది. వాటి యొక్క మొత్తము ఒకదానితోటి దాంట్లో భాగంగానే ఆ లాస్ట్లో మీకు ఒక ఇది కనిపిస్తుంది, ఈ కార్నర్. అవి ఎందుకు పెట్టారంటే వాటర్ ఎక్కువ దీంట్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకో పోనేట్ మీకు అటుపక్క దీని కింద కొంత ఏరియా కూడా ఉన్నట్టున్నారు కదా. ఉంది సార్. మీరు చెప్పిన గొలుసు చెరువులాగా ఇప్పుడు 4 కార్నర్లో దీంట్లో ఒక లెవెల్ రీచ్ టెంపుల్ లోపల లెవెల్ రీచ్ అయిన తర్వాత ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి బ్యాడ్ వాటర్ వస్తుంది రిపోర్ట్స్ వచ్చాయి మాకు. దాని మీద ఏం చేస్తే మంచిది అనే ఉద్దేశంతో మీరు ఎస్సీ గారు, ఎండోమెంట్ ఎస్సీ గారు, నేను అడ్వైజర్గా ఉన్నాను. త్రిమూర్తిరాజు గారు, ఆయన ఒక స్పెషలిస్ట్, మాధవ్ గారు పైన ఉన్నారు. ఆయన కూడా ఒక ఐఐటి ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. ఆయన కూడా ఈ సాయిల్ మెకానిక్స్ ఎక్స్పర్ట్ అన్నమాట. సో మేము ముగ్గురు వచ్చాం దీన్ని చూసి స్టడీ చేసి చేద్దామని. దీనిలో మాకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరితో మేము కన్సల్ట్ చేసాం ఈ ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది. ఇది మొట్టమొదటి ఏమనుకున్నామంటే ఆ అవతల ఒక బ్యాడ్ వాటర్ డ్రైన్ వెళ్తుంది, అక్కడి నుంచి వస్తుందా అని అనుకున్నాం మేము ఇది రాకముందు. కానీ ఇదంతా చూసి వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి డ్రైన్ వాటర్ కూడా ఇటు నుంచి అటు నుంచి వస్తుందేమో అని ఒక అనుమానం వచ్చింది మాకు. అది అప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంది వాళ్ళు చెప్పింది. దీనిలోంచి వచ్చేది కాదు ఎక్కువ, ఎందుకంటే అది ఫ్లో అవుతుంది. ఫ్లోలో ఉన్నప్పుడు ఎక్కువ దాని నుంచి సీపేజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కానీ బట్ ఈ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే ఎక్కువ వస్తుంది. ఆ స్టాగ్నేషన్ ఈ డ్రైన్ వాటర్ ఎక్కువ స్టాగ్నేట్ అవుతున్నట్టుగా మాకు కనబడింది ఇప్పటి వరకు. అది ఒకటి స్టడీ చేయడం. తర్వాత ఇంకొక ఆయన ఒక పాయింట్ కూడా చెప్పారు. దీని పూర్వం ఆ టెంపుల్ ఏరియాలో 4-5 చెరువులు ఉండేవండి, అలాగే బయట ఒక చెరువు ఉండేది. దానికి దీనికి కూడా లింక్స్ ఉన్నాయి, కనెక్షన్స్. దానివల్ల ఏమైనా వస్తుందేమో అది కూడా స్టడీ చేయండి అన్నారు. అదే బాగానే ఉంది, అది కూడా స్టడీ చేస్తామని చెప్పాము. అదే రకంగా ఇంకొక ఆయన ఏం చెప్పారంటే ఆ వాగు పూర్వం 150 అడుగులు వెడల్పుంది, ఇప్పుడైతే చిన్నది అయిపోయింది. ఆ 150 అడుగులు వెడల్పు వాగు ఒకవేళ దీని మధ్య నుంచి కూడా పోయిందేమో తెలియదు. అప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం
అందుకని ఇవన్నీ కూడా చేసి దాని యొక్క ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు అనే అనుమానం కూడా ఒకటి వస్తుంది. సో ఆ పాత రికార్డ్స్ ఏమైనా దొరికితే అవన్నీ చూసి స్టడీ చేసి అప్పుడు ఒక లైన్కి వద్దామని చెప్పి అది చెప్తాం. మురుగు నీళ్ళు ఇదేది కలవకుండా ఆ యొక్క పుష్కరిని ఇది శాంతితోనే కాపాడాలా, ప్లస్ చుట్టూ ఏది చేరకుండా చేయాలి. ఇంకొక సంవత్సరంలో ఒకసారి స్వామి ఇక్కడికి వస్తారు. భృగు తీర్థం అని దీనికి విశేష నామధేయం. భృగు మహర్షి ఆరాధన చేసినటువంటి దేవుడిని. ఆ భృగు తీర్థం ఆయన తపశ్శక్తి చేత తీర్థరాజాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి ఆరాధన చేసినందుకు ఐతిహ్యం. ఆ యొక్క భృగు తీర్థంలో స్వామివారిని సంవత్సరంలో ఒకరోజు వచ్చి చక్ర స్నానం అని స్వామివారికి అభిషేకం జరుగుతుంది, ఉత్సవం ఉంటుంది. ఆయనకి ప్రత్యేకంగా స్నాపన మంటపం అని మనం ఇక్కడ పిల్లర్లు వేసి ఒక మంటపం ఇక్కడ ఇది తింటే తీసివేసి ఇదంతా రిమూవ్ చేసేసి ఒక మంటపం అడిగి ఉంటుంది. అప్పట్లో అడిగున్నాం మంటపం చేయించండి స్వామి. అవును స్వామి. అలాంటి తిరుమలలో వరాహస్వామి వరాహస్వామి కూడా ఆ యొక్క వాయు మూలంగా ఉంది నరేంద్ర స్వామి తిరుమలలో. మన స్వామికి అక్కడ స్థలం లేదు కాబట్టి మనం ఇక్కడ మనకి స్థలం ఉంది కాబట్టి స్వామి మనం స్వామికి అభిముఖం ఇట్లా పెట్టి చేయగల, తూర్పు అభిముఖంగా పెట్టి చేయగల. మనం మంటపం అనేది మనం ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ దిశలు చాలా ప్రశస్తం. వాయువ్యం ఈశాన్యం. ఇక్కడ మూడులో స్వామి స్నపన మంటపం పెట్టి చేయండి అట్లా అని చెప్పి చెప్తున్నాను. ఇది కిందది వచ్చి మామూలుగా యథాస్థానంగా చంద్రకాళ వారు మాత్రం కిందకి వచ్చి ఆయనకు ఆరాధన చేసి ఆయన్ని మాత్రం ముంచి మళ్ళీ యథాస్థానం స్వామివారికి చేస్తారు. ఇట్లయితే కాలాంతరైనా దేవుణ్ణి పిలిచే ఇది కూడా ఉండదనేసి నా అభిప్రాయం. ఒక డ్రైనేజ్ అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది, అటువైపు నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎటువైపు ఉన్న ఒక హోమ్ లాగా పెట్టేసి స్పర్శ తగ్గుతుంది. భూస్పర్శలు మాత్రం ఉండాలి. అంటే మిగతా ఏ కంట్రీ ఉన్నా అక్కడ కన్నాలు పెట్టడానికి అడుగు నుంచి నీళ్లు కాలాంతరైనా దానికి శాస్త్ర రీత్యా అది శాస్త్ర ప్రకారం అక్కడక్కడ హోల్స్ పెట్టినా సార్ కాకుండా తీసుకోలేదు. నల్లవరు రెడ్డి అయినారు. రాయిస్తారంటే లాస్ట్ జనాలు తగ్గితే ఇప్పుడు రాయిస్తారు. ఈరోజు గదిరి పెన్షనర్స్ ఆధ్వర్యంలో కర్నూలు శ్రీచక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ క్యాంప్ మా రిక్వెస్ట్ మీద క్యాంప్ అరేంజ్ చేశారు. కదిరి 10 మండలాల్లో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వారి కుటుంబ సభ్యులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. దాదాపు ఒక 50 మంది దాకా ఈ క్యాంపుకు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా సింగిల్గా హాస్పిటల్ పోకుండా పోలేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏ హాస్పిటల్కి పోవాలా, ఎక్కడ పోవాలని ఆలోచన టైంలో మేము ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే కర్నూలు వారు
చాలామందిని ఇక్కడ నుండి కదిరి నుండి సింగిల్గా పోయి ఆపరేషన్ చేసుకొని వచ్చారు. కానీ ఇది క్యాంపు పెట్టిన వల్ల ఒకేసారిగా 10 మంది సెలెక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి ఇది చాలా ఆపరేషన్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన మేము భావించి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా బాగా స్పందన ఉంది ఈ క్యాంపుకు. మరి ఇట్లాంటి క్యాంపులు సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఐ క్యాంప్ కానీ తర్వాత హార్ట్ సంబంధించిన క్యాంప్ కూడా పెట్టాలని చెప్పి మేము ఆలోచిస్తాం. మరి ఈ రోజైతే మాకు మంచి స్పందన వచ్చింది మోకాల్ ఆపరేషన్ సర్టిఫికేట్స్కు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ రోజున గ్రామ కమిటీల నుంచి కూడా అందరూ గవర్నర్కు ఒక వినతి పత్రం ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకే, అందులో నిత్యము విఐపీలు సంచరించేటువంటి ప్రాంతం, విఐపీ జోన్గా ఉన్నటువంటి ప్రాంతంలోనే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకుడి ఇంటి మీదకి రకంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమి, శాంతి భద్రతల పరిస్థితి ఏమని చెప్పేసి తీవ్రంగా పరిగణిస్తున్నాము. అంతేకాదు బీసీ నాయకుడైనటువంటి అయ్యన్న పాత్రుడి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ వచ్చినారు. చెత్త మీద పన్నేసేటువంటి ప్రభుత్వం గతంలో చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తాను. చెత్త మీద పన్నేసేటువంటి ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వము, అటువంటి ముఖ్యమంత్రిని చెత్త ముఖ్యమంత్రి అనక ఇంకేమంటారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. మరి ఆ రంగా స్పందించేటువంటి తీరుని తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నాం. పక్షాలు మారిపోతే అధికార పక్షం ప్రతిపక్షం అధికార పక్షంలోకి రాగానే మీ మాట తీరు, మిమ్మల్ని ఎవరు, మీ ప్రవర్తన ఎంత మేరకు మారిపోయినా ప్రజలందరూ గమనిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఉపాధి హామీ పథకం అనేది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎంఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో పేద ప్రజలు దినకూలీలకు ఒక వరంగా ఖచ్చితంగా 100 రోజులు పని దినాలు కల్పించాలని ఒక సత్సంకల్పంతో చేసినటువంటి ఈ పథకం. ఈ పథకంలో పనులు చేయించేసి ఆయా ప్రాంతాల్లో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు ఒక సంపదను సృష్టించాలని ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే సంపదగా మార్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో భాగంగానే చెరువు మరమ్మతులు కావచ్చు, చెరువు కట్టల మరమ్మతులు కావచ్చు, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ కావచ్చు, కెనాలు కావచ్చు, ఉడికితీత కావచ్చు, అదే రకంగా బిల్డింగ్స్ కావచ్చు అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున ఒక అసెట్ క్రియేట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయిలో నాయకులతో మాట్లాడుతూ ఉంటే, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. కదిరి నియోజకవర్గంలో నంబులు పూలకుంట మండలంలో వెలిచెలమల గ్రామం, అదే రంగా పక్కన ఉన్నటువంటి వడ్డిపల్లి, అక్కడ ఉన్నటువంటి 3 పంచాయతీల్లో కూడా వెస్నడింపల్లి, ఈ పంచాయతీలంతా గమనించినప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మనిషి అంటే ఒక కూలి పోకుండా పోయినట్టు చూపించడానికి వారానికి 400 రూపాయలు చెల్లిస్తున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ 400 రూపాయలు తీసుకొని అసలు పనే జరగకుండా జరిగినట్టు చూపిస్తూ ఉన్నారు. దీంట్లో 1400 1500 ఆ కూలీకి వస్తే 400 రూపాయలు అంటే దాదాపు 2 లక్షల రూపాయలు ప్రతి వారం కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఉపాధి హామీ నిధులు దోపిడీకి గురవుతా ఉన్నాయి.
అవినీతి చేయడంలో అన్యవేసిన చేయి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ నాయకులు కావచ్చు అని తెలియజెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున సెంట్రల్ కమిటీ వస్తోంది, సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వస్తోంది. ఒకటి ఈ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆలోచన చేసి వారి ప్రయత్నంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులు కావచ్చు, దినకూలీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కావచ్చు, ఒక వినతి పత్రం ఇవ్వాలనే ఆలోచనతో వస్తే అది ఆ కార్యక్రమం రేపు నెక్స్ట్ వీక్ వచ్చే వారానికి పోస్ట్పోన్ అయినటువంటి సందర్భంలో ఈరోజున మీ ముఖంగా సంబంధిత అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో ఈ రకంగా పేదలకు చెందాల్సినటువంటి డబ్బు నిజంగా కష్టం చేసి పనిచేసి కూలి లేనటువంటి వాళ్ళు 100 రోజులు కూలి కల్పించాలనే ఒక భారత ప్రభుత్వ ఆలోచనని, ఒక సత్సంకల్పాన్ని ఈ రకంగా అవినీతికి అడ్డాగా మారుస్తున్నటువంటి ఘనత ఈ పాలకులకే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. దీని మీద కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం వచ్చే రోజుల్లో. ఇది ఏదో కదిరి నియోజకవర్గానికి పరిమితమైందని చెప్పేసి నేను అనుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఇంకా పై స్థాయి నాయకులు కూడా కనుక్కుంటాను స్లోగా. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల ప్రమేయం ఎంత మేరకు ఉంది, వాళ్ళకి ఎంత 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇట్ విల్ బి క్రీపింగ్ అప్ టు క్రోర్స్ ఆఫ్ రూపీస్. చాలా పెద్ద మొత్తాలే ఉంటాయి. ఎవరెవరికి ఎంతెంత మేర కమిషన్ల రూపంలో ముడుపులు చెల్లిస్తున్నారో వచ్చే రోజుల్లో దాదాపు సాక్ష్యాలతో సహా నిరూపించేటువంటి పరిస్థితుల్లోకి తెలుగుదేశం పార్టీ పనిచేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవెన్యూ ప్లాంటేషన్ అసలు మొక్కలు పెట్టకుండానే మొక్కలు పెట్టినట్టు బిల్లులు చేసుకొని డబ్బులు తినేసినటువంటి ఘటనలు అన్ని చోట్ల జరుగుతోంది. వీళ్ళ ఆలోచన విధానం ఒకటే, ప్రజలు ఓట్లకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, భవిష్యత్తులో ఎంత అయినా ఒక ఓటుకు డబ్బు పంచాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాదు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోతాం. అవసరమైతే వచ్చే రోజుల్లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా కోర్టులో వేయబోతాం. హైకోర్టులో కూడా సంబంధిత అధికారులు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీడీకి ఏపీఓకి సంబంధం ఉంది లేదు అనేది మాకైతే ఇదమితంగా తెలియదు. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి విషయాలను బట్టి భవిష్యత్తులో వాళ్ళు ఎవరున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే పద్ధతి మార్చుకోకపోతే వచ్చే రోజుల్లో అక్కడే వచ్చి రోడ్డు మీద కూర్చొని అసలు మీరు 2020-21 చేసిన పనులకు మీరు చెల్లించినటువంటి బిల్లులు వర్కులు చూపించగలిగితే మీరు పనిచేసినట్టే కూడా ఒప్పుకుంటాం. నాకు తెలిసి మీరు ఎక్కడ కూడా చూపించే పరిస్థితిలో కూడా లేరు. మీరు అంటే ఈ మధ్య నిన్న ఇవాళ కొద్దిగా చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే పేదవాడి దగ్గర నోటికాడ కూడు కూడా అవినీతికి ప్రత్యేకించి మినహాయింపు లేదు, ఈ అవినీతికి మినహాయింపు లేదనే రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి వాళ్ళగా మీరు అధికారం ఇస్తామని కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజెప్తాను. ఏదైతే ఈ అవినీతి ఉందో గతంలో చిత్తూరు జిల్లాలో సాక్ష్యాలతో సహా రుజువు కాబడింది, నిరూపించింది తెలుగుదేశం పార్టీ. కదిరి నియోజకవర్గంలో కూడా దీనికి కావాల్సినటువంటి డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాము. వచ్చే రోజుల్లో పూర్తి సాక్ష్యాధారాలతో కలెక్టర్ గారిని కలుస్తాము. అదే రకంగా ఎన్ఆర్ఈజీఎస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఆయన కూడా కలవడం, గిరిజాశంకర్ గారిని ఆయన కూడా కలవడం జరుగుతుంది. ఆయన రోజున ఈ జిల్లాలో ఇక్కడే ఉన్నారు కాబట్టి పత్రికాముఖంగా కూడా ఆయన దృష్టికి కూడా ఇది తీసుకుపోతాను. ఆయన కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.